కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు చర్చ్ సొసైటీ ట్రస్ట్ సభ్యుల మధ్య విభేదాలు సృష్టించి హెబ్రాన్ చర్చ్ ఆస్తులను కాజేయడానికి చూస్తున్నారని హెబ్రాన్ చర్చ్ అధికార ప్రతినిధి వీరాచారి తెలియజేశారు. హైదరాబాద్ ముషీరాబాద్లోని హెబ్రాన్ చర్చ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ట్రస్ట్ సొసైటీకి చెందిన చైర్మన్లు, వైస్ చైర్మన్లు, సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చర్చ్ ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ హెబ్రాన్ చర్చ్ ఆల్ ఇండియా హెడ్ క్వార్టర్స్ 1971 భక్త సింగ్ ఏర్పాటు చేశారు. 15,000 చర్చిలు దీని ఆధీనంలో ఉన్నాయని చెప్పారు. 1971లో సొసైటీ, 2024లో ట్రస్ట్ ఏర్పాటు జరిగిందన్నారు. ఎవరైనా సరే గవర్నమెంట్లో ఉన్న మినిస్టర్స్ కావచ్చు, గవర్నమెంట్ ప్రతినిధులు కావచ్చు అండి, ఎవరు ఈ విషయాల్లో ఇన్వాల్వ్మెంట్ కాలేదు. కానీ రాజేష్ రావే చెప్పుకుంటాడు గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అయింది, సీఎం ఇన్వాల్వ్మెంట్ అయిండు, సీఎం నన్ను పంపించండి అని రాజేష్ రావు తప్పుడు ప్రచారం అండి. ఆ రాజేష్ రావు మాటలు నమ్మొద్దు. గవర్నమెంట్ ఏనాడు ఈ యొక్క చర్చ్ విషయాలు ఇన్వాల్వ్మెంట్ కాలేదు. ఇది తప్పుగా వెళ్తుంది ప్రపంచానికి, చర్చెస్ అన్నిటికి కూడా. వేరే వాళ్ళు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ని తప్పుగా చూపిస్తున్నది రాజేష్ రావు చేయబట్టి. కానీ నమ్మొద్దండి. మన ముఖ్యమంత్రి, మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మటుకి ఏ రోజు ఎబ్రాన్ చర్చిలు ఇన్వాల్వ్మెంట్ కాలేదండి. వాళ్ళ ప్రతినిధులు ఏం నరేందర్ రెడ్డి గారు కావచ్చు, షబీర్ అలీ గారు కావచ్చు, మరి పిసిసి అధ్యక్షుడు గారు కావచ్చు అని ఎవ్వరు మా చర్చలు ఇన్వాల్వ్మెంట్ కాలేదండి. కాకపోతే రాజేష్ రావు చెప్పుకుంటాడు వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయ్యారని పోలీసు వారిని తప్పుదో పట్టిస్తాడు. అసలు రాజేష్ రావుకి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా సంబంధం లేదని తెలిసింది మాకు. కాబట్టి ఇది మటుకి గవర్నమెంట్కి చెడ్డ పేరు తెస్తాడు రాజేష్ రావు. మేము కూడా నమ్మట్లేదు గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అయింది అనేది మేము నమ్మట్లేదు. ఇలాంటి చర్చలలో గవర్నమెంట్ ఎప్పుడు ఇన్వాల్వ్మెంట్ కాదండి. యాజ్ పర్ లా ప్రకారం లీగల్గా చేయమంటుంది. ఈ రాజేష్ రావు ఏదో విధంగా చర్చిలోకి 10 డిఫెన్స్ కాలనీలో ఒక చర్చి గొడవలు చేసి నాశనం చేసి వచ్చిండు. ఇప్పుడు ఎబ్రాన్ చర్చి నాశనం చేయాలని కొంతమందిని పోగు చేసుకొని పార్టీలు మారినట్టు, కొన్ని రోజులు కాంగ్రెస్, కొన్ని రోజులు టీఆర్ఎస్. ఇప్పుడు కనుక కాంగ్రెస్ వాళ్ళు కనుక దీన్ని గమనించకపోతే వచ్చే 4 సంవత్సరాల్లో ఒకవేళ మళ్ళీ టీఆర్ఎస్ అధికారం వస్తుందంటే జెండా మారుస్తాడు, టీఆర్ఎస్కి పోయి జెండా కడతాడు. దయచేసి ఇలాంటి గుంటను అక్కడ నమ్మొద్దండి. కాంగ్రెస్ వాళ్ళు కూడా రాజేష్ రావుకి సభ్యత్వం ఇవ్వద్దండి. కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి. మా హెబ్రాన్ చర్చికి వచ్చి లీగల్ ఆర్ ఇల్లీగల్ ఎవరు చేస్తున్నారో చూడండి. ఇక్కడ రౌడీలు, ఇక్కడ గుండాలు ఎవరు లేరండి. అందరూ చర్చికి వచ్చే భక్తులు, సభ్యులే. రాజేష్ రావు చేసే గ్యాంగ్ తప్ప వేరే వాళ్ళు ఎవరి గొడవలు ఇక్కడ కారణం కావు. గవర్నమెంట్ వారు స్పందించి పోలీసు డిపార్ట్మెంట్ కూడా గైడ్ లైన్స్ ఇచ్చి యాజ్ పర్ కోర్టు ఆర్డర్లు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు చేసుకోవటానికి అనుమతించాల్సిందిగా ఈ మీడియా ద్వారా ఎవరైతే ఈ టీవీ ఛానల్ గవర్నమెంట్లు కావచ్చు, అన్ని కావచ్చు చూస్తున్నారు, చూడాలి. తప్పుడు ప్రచారము, ఎమ్మెల్సీని కొట్టింది మళ్ళీ చెబుతున్నా, ఎమ్మెల్సీని ఎవరు కొట్టలేదండి. అట్టా చూపించి నేను ఎస్సీ, నేను ఏదో అన్ని పచ్చి అబద్ధాలు. అలాంటి రాజేశ్వరాన్ని కాంగ్రెస్ పార్టీలో ఉంచుకుంటే మటుకి కాంగ్రెస్కి చెడ్డ పేరు. వచ్చే ఎలక్షన్లో కూడా, లోకల్ ఎలక్షన్లో కూడా డ్యామేజ్ అవుతుంది. ఇమీడియట్గా రాజేశ్వరాన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించాలని సొసైటీ ట్రస్ట్ ఎబ్రాన్ తరఫున మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నాము.